ఒకసారి వెళ్ళి చూడండి సార్, అందరూ వెళ్ళి చూడండి ఒకసారి. రెడీ? భీమవరం నియోజకవర్గం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఒక తాటి మీదకి వచ్చి మేము ఒకటే ప్రసారం చేసాం. ప్రజలు గెలవాలంటే కులపతి రామాంజనేయుడు గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన గెలవాలి, ఆయన గెలిపే ప్రజలు గెలుపు, అది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి అని చెప్పేసి ఒక ప్రసారం చేసాం. దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి 67,000 మెజార్టీతో ప్రతిపక్ష ఓడిపోయిన పక్షానికి మెజార్టీ, మాకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా రాలేదంటే గత 5 సంవత్సరాల్లో ఎంత నలిగిపోయినది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భీమవరంలో మరి అంజిబాబు గారు, అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించిన నిమ్మల రామారాయణ గారు కూడా మంత్రి ఇచ్చారు. అలాగే భూపద్ర శ్రీనివాసవర్మ గారు మరి ఆయన ఎంపీగా వచ్చినప్పుడు, ఒక సామాజిక కార్యకర్తగా వచ్చినప్పుడు ఆయన్ని ప్రేమతోటి ఫస్ట్ ఆదరించింది మరి అంజిబాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన కూడా కేంద్రంలో అతి కీలకమైన శాఖ వచ్చింది. ఆయన అంజిబాబు గారు మరి వాళ్ళిద్దరూ జట్టుగా భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణానికి గతంలో లేని విధంగా రాబోయే తరాలకు ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వీరాసం మండలం అందులో నుంచి వచ్చిన యువకులకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ యువత అందరికీ కూడా మళ్ళీ వచ్చి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రేపు వస్తాను ఫోన్ చేసి. జిల్లా నుంచి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు అందరూ రావడం జరిగింది. గత ప్రభుత్వం వీళ్ళ పెన్షన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి రిటైర్ ఉద్యోగస్తులు సంతోషంగా ఉండే విధంగా వారికి రావాల్సిన బెనిఫిట్లు ఎక్కడ ఇబ్బంది కలగకోకుండా అన్నీ వచ్చే ఏర్పాటు చేస్తామని, వారందరూ కూడా సంతోషంగా సుఖంగా కాలం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భీమవరం మండలం వీఆర్ఏలు వచ్చి వారంతా కూడా నాకు శుభాభినందనలు తెలియజేశారు. వారు ప్రధాన సమస్య చంద్రబాబు గారి టైంలో 6,000 జీతాన్ని 10,000 రూపాయలు చేశారు. దాని తర్వాత ఇప్పటి వరకు
జీతాలు పెంచట్లేదు, అయినా అదే జీతంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కనీస వేతనం వచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలి. దానికోసం మా అధికారులతో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వీరికి కనీస జీతాలు వచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా 3 నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాం మేము. ఈ మధ్యకాలంలో మాకు ఈ గ్రామ సచివాలయం నుంచి ఇంటర్వ్యూ ఎంఈ ఆఫీసులో ఈమెయిల్ వచ్చింది. అదేవిధంగా మమ్మల్ని సీనియారిటీ ప్రకారంగా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ని తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం సార్ పెద్దలందరూ.